హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగానే ఉన్నాను. అంటే ఇక్కడ కొంచెం వాతావరణం మారిపోయింది. నిన్న పొద్దున పూట వర్షం వచ్చింది. ఇంకా సాయంత్రం 4 గంటల నుంచి చూడాలి మరి గాలి. నేను అలా ఇక్కడికి వచ్చి 8 నెలలు అయింది. అలా ఎప్పుడు చూడాలి, ఇదే ఫస్ట్ టైం చూడటం. నేను అక్కడి నుంచి వచ్చినప్పటికి ఇది మొత్తం మూసేసింది అనమాట. ఇసుక కొట్టేసింది బయటికి వెళ్తేని. ఏ చెత్త కొట్టేసింది అనుకోండి, మామూలుగా కాదు. ఇక్కడ ఎన్నో కారు బాటాలు ఉండి, కారులతో దువ్వించిన బాటాలు, నడిచిన బాటాలు ఏం లేవు. మొత్తం సాప్ అయిపోయింది మొత్తం. ఇంకా ఎలాగైపోయిందంటే అలాగైపోయింది. నిన్న పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందన్నమాట. ఓకే అండి, మరి ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి. మళ్ళీ నా పని పొద్దున్న ఎప్పుడు 3 గంటలు లేచాను. కొత్తగా ఫ్యామిలీ ఒకరు వచ్చారు. మళ్ళీ అలా అన్నీ క్లీన్ చేసి వచ్చాను. మళ్ళీ వాళ్ళకి గ్యాస్ ఇవన్నీ రెడీ చేశాను అనమాట. వచ్చాను ఇప్పుడు వాళ్ళకి వంట చేయాలి. వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి సెపరేట్గా చేయాలన్నమాట. ప్లీజ్ నా వీడియో చూసి ఫస్ట్ ఎవరు లైక్ చేయట్లేదు, ఒక లైక్ చేయండి ప్లీజ్. కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతలు కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఎందుకు అన్సబ్స్క్రైబర్స్ చేసుకుంటున్నారో తెలియట్లేదు నాకు. ఎందుకంటే తగ్గుతున్నారు జనం కూడా, వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి. నాకు చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా అయిపోతుంది అనమాట. ఇంత పనిలో ఉండి కూడా నేను ఎంత కష్టపడుతూ కూడా నేను ఆ వీడియో చేస్తున్నానంటే కనీసం చాలామంది ఫీల్ అవుతున్నారేమో అనిపిస్తుంది. బాగోట్లేదేమో వీడియోలు అనిపిస్తుంది నా మనసుకి. నాకు ఇంకా ఎరత పుట్టింది. ఇలాగే ఇంతకన్నా తగ్గినాయి అంటే ఇంకా మానేతాను ఇంకా వీడియోలు చేయడం. ఎందుకంటే ఆ పని ఒత్తిడి అయిపోతుంది. మళ్ళీ నేను వీడియో చేసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి. ఇది కూడా కష్టమైపోతుంది. మీరు చూస్తుంటే పోనీ ఎంత కష్టమైనా భరించి చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది చూడలేనప్పుడు కూడా నేను ఇంకా ఏం చేయాలో నాకు ఇంకా మనసు అయితే చాలా బాధ అయిపోతుంది అనమాట. చాలా ఇరిగిపోతుంది మనసు. అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నామని కూడా కామెంట్ చేశారు. రోజు వీడియో పెట్టట్లేదు, అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నామని కూడా కామెంట్ పెట్టారు. ఆ రోజు వీడియో పెట్టినాకంటే నాకు పని ఒత్తిడి చాలా దారుణంగా ఉంటుందన్నమాట. చెప్పుకోలేకపోతున్నాను. దానివల్ల నేను చేయలేకపోతున్నాను. సారీ, ఏమనుకోకుండా. నేను ఖాళీ టైంలో నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ఏదో కొంచెం తీసి పెడుతున్నాను మీకోసం. ప్లీజ్ చూసేవాళ్ళైనా కొంచెం లైక్ చేయండి ఫస్ట్ వీడియోకి. ప్లీజ్ నాకు ఏదో కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుందని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అంతే. ప్లీజ్ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా కామెంట్ చేయండి. నిన్నైతే మొత్తం ఇదంతా సాప్ అయిపోయింది. నేను ఇప్పుడు కూడా నాకు కడుపులోంచి వచ్చేస్తుంది చలి. ఇప్పుడు వంట టైం అయింది. ఇప్పుడే నేను వంట టైం అయిందని బయటకు వెళ్తున్నాను అనమాట. బయటకు వెళ్తుంటే సూపుల్లోంచి మొత్తం వచ్చేస్తుంది. నేను చల్ల గాలి వేసేసి ఇంకా చూసారా బయటకి తిరగలేకపోతున్నాం అసలు. చూసారు ఈ గోరబట్టలు పొద్దుని మొత్తం చూసారు. ఇది మొత్తం ఎలా సాప్ అయిపోతుంది చూడండి గాలికి. ఇది అంతా ఈ చలిలోనే నేను నిన్న పరుగులు అనమాట. పరుగులు మొత్తం బురదట్టేసింది. ఇదంతా బురదట్టేసింది. ఇప్పుడు దీన్ని ఏం చేయలేము అసలు మనం. ఒకవేళ తుడుద్దామన్నా చెదిరిపోతుంది తప్ప కానీ రావట్లేదు. మా వంట కార్యక్రమం ఏంటంటే ఇవాళ ఇంకో ఏ వంట మాసం, ఇదేమో కోడి. ఓ కోడేమో మాకును, వంట మాసం వీళ్ళకనే. కోడి మా ఇద్దరికే కాదు, అక్కడ ఫ్యామిలీ వచ్చారన్నాను కదా, ఆ ఫ్యామిలీకి నా సగం కోడి, మా ఇద్దరికి సగం కోడి. వాళ్ళకేమో వంట మాసం మొక్క పూసి వండమన్నారు. ఇంకా నేను రెడీ అవుతాను. నిన్న రాత్రి నాకు ఇంత ఒత్తిడిలోను సుధానికి ఒక పని చెప్పాను. నేను పని చెప్తే ఎంత దరిద్రంగా ఎంత దారుణం చేసేసాడంటే చెప్పనా. నేను చూపిస్తాను అండి ఒకసారి. గదిలోకి నీళ్ళు ఎక్కించమన్నాను. ఈ పైకి నీళ్ళు ఎక్కించమంటే ఇక్కడ పైపు ఇక్కడ జాయింట్ అనమాట. ఈ జాయింట్ ఊడిపోయి కింద అంతా చూసారు ఎలా తడిసిపోయిందను. మొత్తం నేను చూసినప్పటికీ ఇంకో ఇది మొత్తం ఖాళీ అయిపోయింది. ఇది అంతా లారీ నీళ్ళు అనమాట. మొత్తం లారీ నీళ్ళు ఆగిపోతుంది. అంతా చూసారా ఇంకా సాఫ్ అయిపోయింది అనమాట. ఎక్కడ కొప్పు లేకుండా. రాత్రి చాలా ఆడావుడిగా ఉన్నాను. వంట ఇటు వాళ్ళకి వెళ్ళటం చాలా బిజీగా ఉన్నానని మా కపిల్లో ఒక ఆయన అన్నాడు, అన్ని మోటార్ వేయమను, నీళ్ళు అయిపోయినాయి కదా అన్నాడని మోటార్ వేయమన్నాను. మోటార్ వేయమంటే ఆ పైపు ఊడిపోయి చూసుకోకుండానే మొత్తం మోటార్ వేసేసాడు. ఆ పైపు నీళ్ళు దీనికి తంతుంటే ఫుల్ అయిపోయింది అనుకుని కట్టేసాడు. ఆ పైపు అలా వదిలేసాడు. అవన్నీ ఏం చేసి మొత్తం నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. ఒక లారీ ట్యాంకర్ నీళ్ళు అయ్యి. లారీ ట్యాంకర్ వీళ్ళకి పెద్ద లెక్క కాదనుకో డబ్బులు. కానీ ఇప్పుడు నీళ్ళు తెచ్చి వాళ్ళు లేరు. ఇప్పుడు ఇంతకని బయట నుంచి కొంటున్నారు నీళ్ళు.
అలాంటి పనులు చేస్తాడనమాట. నేనైతే దగ్గరుండి చూసుకుంటాను. అక్కడ మోటార్ వేసేసి వచ్చి ఇక్కడ పడుకున్నాడు. పడుకుంటే ఎలాగవుతుంది? అలాంటి పనులు చేస్తుంటాడండి. మరి నాకేమో ఏమి అనలేను నేను గమ్ముని మనిషిని. ఇంకేం చేస్తాం, ఆ బూతులు అయ్యాను నేను తిన్నాను వాళ్ళ చేత పొద్దున్నే. నేను ఏం పట్టించుకోలేదు, ఇంకా నేను ఏం మాట్లాడలేదు. సరే అయితే నేను ఒక వంట చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒంటి మాసం మొక్క పూసెట్టేస్తాను పొయ్యి మీద, తర్వాత ఉన్న కార్యక్రమం చేస్తాను. కైమాలోకేమో ఒంటి మాసం కెప్సా, అదే మొక్క పూసు. అక్కడ ఫ్యామిలీ వచ్చారని కదా ఆడోళ్ళు, వాళ్ళకి సుధానికి నాకునేమో కోడి మాసం సోలోన తెల్లన్నం. రూమ్లో డోర్లు అన్నీ వేసేసాను, లైట్లు వేసాను ఇప్పుడు మీకోసమే. ఎందుకంటే నా ముఖం అసలే చీకటిగా ఉంటుంది కదా, అందుకని లైట్లు వేసాను ముఖం చూపిందామని. తెల్లారు వేసిన కాడేమో కైమలోకి వేరే టిఫిను, అక్కడికేమో వేరే టిఫిను. వండటం ఎలాగున్నా కానీ ఎంతమంది 100 మందికైనా 500 మందికైనా వండుతాను. కానీ ఇక్కడి నుంచి ఎక్కడికో లాస్ట్ రూమ్ వాళ్ళది, అక్కడికి పొద్దున్న టిఫిన్కి ఒకసారి పిలిచారు, టిఫిన్ అట్టుకు వెళ్ళాను. సిలిండర్ అట్టమన్నారు, సిలిండర్ అట్టుకు వెళ్ళాను. మళ్ళీ కచ్చడి డబ్బాటికి వెళ్ళాను, కచ్చడి డబ్బాటికి వెళ్ళాను. మళ్ళీ రాత్రి ఇచ్చిన తోతరట్టుగా అట్టుకెళ్ళమన్నారు, మళ్ళీ అయ్యా తెచ్చాను. అవి అయిపోయిన తర్వాత అలా కీజులన్నీ చెత్త అంతా కీజులు వేసించారు, అవి తెచ్చాను. అక్కడి నుంచి తెచ్చిన కచ్చడి డబ్బా మళ్ళీ పట్టుకెళ్ళాను. మళ్ళీ వేరే రూమ్లోకి గాజెట్ రమ్మన్నారు. ఇన్నిసార్లు తిరిగితే మనిషికి నీసం రాకపోతే ఏమవుతుంది? అక్కడికే ఓన్లీ. మరి ఇక్కడికి ఎన్నిసార్లు తిరిగాను అనుకుంటున్నారు? ఇక్కడ పర్లేదులే, ఇక్కడ ఎదరలే, ఇది దూరమే. ఇలా తిప్పుతున్నారు మనల్ని. కానీ మళ్ళీ ఇంకో వెంటనే 3 గంటల నుంచి చేశాను. మళ్ళీ వంటప్పుడు ఇది అయిపోయిన వెంటనే వాళ్ళు తిని చక్కబెట్టుకున్నప్పటికి 2 అవుతుంది. మేము తిని అన్ని కడుక్కున్నప్పటికి 2:30 అవుతుంది. మళ్ళీ వెంటనే తోముడు, ఇంకా వసాయిలు అన్ని తోముడు. మళ్ళీ వంట కార్యక్రమం అయితే పూర్తయిపోయింది. ఇందులోనేమో కూర పెట్టాను, ఇందులోనేమో అన్నం పెట్టాను. ఏమో సుధానికి నాకిందనమాట, కొంచెం ఉంచాను. ఈ అన్నం సుధానికి నాకును. ఈ మొక్క అదే కెప్సా రెడీ అయిపోయింది. ఒంటి మాసం అనమాట ఇది. అండ్ అయితే ఇప్పుడు వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చేసి వస్తాను. పట్టుకెళ్ళి ఇచ్చేసి వచ్చి అప్పుడు వీళ్ళకి ఎడతాను. ఇంకా అంటే వీళ్ళు అడగలేదు, ఇంకా ఎక్కడెక్కడికో తిరుగుతాకి వెళ్ళారు, ఇంకా రాలేదు. వాళ్ళకి ఇచ్చేస్తాను. పాపం చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు కొంచెం ఆకలి అవుతుంది కదా, అందరికంటే తినేస్తారు. ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తాను పట్టుకెళ్ళి. వేసానండి అన్నం, అందరికీ వేసాను. ఇంకా నెక్స్ట్ అంటే సుధాని నేను ఉన్నాము. ఇంకా ఎందుకంటే ఇంకా వాళ్ళకి పెట్టాను, ఇప్పుడు వాళ్ళకి తీయాలి. పెద్ద ఆయన ఒక ఆయన రాలేదు, ఆయనకైతే ఇంకో దీంట్లో తీసాను, ఇందులో తీసి ఉంచాను. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి, మేకలు నమ్మనకు ఎక్కడికి మార్కెట్కి ఎక్కడికి వెళ్ళారు. వచ్చిన తర్వాత అది ఇస్తాను. నెక్స్ట్ ఏంటంటే మామూలు అయితే గమ్మున అన్నం తినేయమన్నాడు నన్ను. అయితే తినేసి అక్కడ కరెంటు లైట్లకి బయట స్తంభాలు పాతాలంట. ఇదండి బయటకు వెళ్తేనేమో సొవ్వుల్లోంచి వచ్చేస్తుంది చలి, చల్లదనం అనమాట. నిన్న వర్షం వచ్చింది, నిన్న వర్షం రావడంతో రాత్రి ఏమో ఇసుక తుఫాను. నిన్న సందమాటలు 4 గంటల నుంచి. ఇంకా ఆ టైంలో వీడియో తీయలేక చిన్న షార్ట్ ఒకటి తీసిపోయి పెట్టాను. చాలా దారుణంగా ఉందన్నమాట. ఇన్ని ఇబ్బందుల్లో కూడా, ఇన్ని కష్టాల్లో కూడా నేను వీడియో తీసి మీకోసం పెడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక్కడ వరకు ఇది నేను పొద్దునుంచి చేసిన పని. మనిషి అంటే కొంచెం ఇబ్బందిగా ఉన్న పని ఉన్నా కూడా వీడియోలు చూస్తున్నారు కదా అని పెడుతున్నాను. కానీ కొంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను కామెంట్ చేశారు, కొంతమంది ఏమో చూడలేదు. నాకు కూడా బాధ కలుగుతుంది. ఇంకా ఈసారి ఈ వీడియోని బట్టి ఇంకా వీడియోలు చేస్తాను, లేదంటే నేను కూడా కొంచెం తగ్గించేస్తాను. ఇంకా నాకేంటంటే నాకు ఏదో ఆశ అనమాట. మీ సపోర్ట్ వల్ల నేను ఎంతవరకు అయినా వచ్చాను, అదైతే చాలా గ్రేటు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే మరి, బాయ్ బాయ్, జై హింద్.